ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి పండుగ రోజన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మహానాడులో తొలి రోజు కీలక అంశాలపై చర్చించుకున్నారు. ఏపీ కడప జిల్లాలో రెండో రోజు టీడీపీ మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. పార్టీ బలోపేతం, రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా చర్చలు జరిగాయన్నారు. తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక నాయకుడు చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మంత్రులు పాల్గొన్నారు. ఒక చరిత్ర మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పట్టణంలో పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రేపటికి మన మహానాడు అవుతుంది. మహానాడు అయిన తర్వాత మీ అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేయబోతున్నారు. ఏ విధంగా చేయాలో కూడా సింపుల్గా చెప్తాను. అందరూ చేసి మన జీవితాల్లో ఒక మార్పు రావాలి. యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాలి. అప్పుడే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యోగా వేలాది సంవత్సరాలుగా మన దేశంలో ఉంది. నిన్న మొన్న వచ్చింది కాదు. వేదకాలం నుంచే అభివృద్ధి చెందిన ప్రాచీన విజ్ఞానం. యోగా శాస్త్రం పతంజలి మహర్షి మనకిచ్చిన ఒక వరం. యోగా మన శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది. వెరీ సింపుల్గా నేను మీ అందరికీ చెప్తున్నాను. పెద్ద పెద్ద ఆసనాలు వేయడమే కాదు, సింపుల్ ఆసనాలు. దీనివల్ల ఫుల్గా రిలాక్స్ అవుతాం. రోజుకు ఒక 20 నిమిషాలు ప్రాణాయామం చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఫెటిక్ వస్తే 5 నిమిషాలు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తే మీలో ఎక్కడా లేని శక్తి వస్తుంది. అదే యోగా. వెరీ సింపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీన్ని నరేంద్ర మోడీ గారు 2014లో ఐక్యరాజ్య సమితిలో యోగా ప్రాముఖ్యత చెప్పారు. వారి చొరవతో ప్రపంచం మొత్తం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 27 తారీఖు చేసే విధంగా ప్రమోట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు, అనౌన్స్ చేశారు. 177 దేశాల్లో యోగా అమలు చేస్తున్నారు. ఇది మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు మన దేశంలో పుట్టిన యోగా గౌరవ నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఆమోదింపజేయడమే కాకుండా ప్రపంచం మొత్తం 177 దేశాల్లో చేసే విధంగా చేశారంటే ఇది ఒక గొప్ప వినూత్నమైన అనుభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2015లో తొలి యోగా దినాన్ని ఎక్కడ ఢిల్లీ